వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైడ్రా తర్వాత టార్గెట్ అటువైపే. అక్రమ నిర్మాణాల జాబితాలో ప్రముఖుల ఫామ్ హౌస్లు. తిరుమలలో ఆ క్యాంటీన్ సబ్లీజుపై హైకోర్టు అభ్యంతరం. అసలు ఏంటి వివాదం? అంబానీతో మామూలుగా ఉండదు మరి. యూజర్ల కోసం అదిరిపోయే జియో ఫోన్ కాల్ ఏఐ ఫీచర్. దీన్ని ఎలా ఉపయోగించాలంటే పేదలకు నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. వీళ్ళ జోలికి వస్తే ఖబర్దార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క ఎండ్ కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు? ఈ పేదలు మీ మేధావులకు కనిపించడం లేదా? సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు ఈ పేదలకు కూడా చూయించండి. 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే ఖబర్దార్. హస్మత్ పేట, బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. భారత్ మాతా కీ హస్మత్పేట చెరువు పక్కకి 140 మంది 125 మంది ఇక్కడ, అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు, వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా. కృష్ణా జిల్లా గుడివాడ స్క్రోలింగ్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన. రంగప్రవేశం చేసిన పోలీసులు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వ్యూ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సాచర హాస్టల్ విద్యార్థులు. విషయం తెలుసుకొని కాలేజ్ హాస్టల్కు చేరుకున్న పోలీసులు జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెల్లవారు 3:30 వరకు కొనసాగిన హైడ్రామా. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టిన విద్యార్థులు వారం రోజులుగా ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్న విద్యార్థినిలు వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కాదు. తరిమేస్తే వెళ్ళిపోతారు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు.
ఏపీ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నాగరాజు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 18/8/2024 తేదీన నూతనంగా ఏర్పాటైనటువంటి ఏపీ తెలుగునాడు మెడికల్ మరియు హెల్త్ ఉద్యోగుల అసోసియేషన్ను డిఎంహెచ్ఓకు పరిచయం చేస్తూ వైద్య ఉద్యోగుల పలు సమస్యల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా 143 జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చిందని, ఇది గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను తక్షణమే హెల్త్ అసిస్టెంట్గా మార్చి మాతృ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లోకి మార్చాలని మరియు జీఎన్ఎం ట్రైనింగ్లోకి పంపించినటువంటి ఏఎన్ఎంలను భవిష్యత్తును కాపాడాలని, కడప జిల్లా నుండి వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగుల జీతభత్యాలు త్వరగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకుగాను డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ముద్దులేటి, వైస్ ప్రెసిడెంట్ కొమ్ము కిరణ్ కుమార్, ట్రెజరర్ రామసుబ్బమ్మ మరియు రమణ, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగరాజు. ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీయూసీ అనుబంధం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుతం ఈరోజు నంద్యాల డిఎంహెచ్ఓ గారిని మర్యాదగా పూర్వకంగా కలిసి 18వ తారీఖున ఏర్పడినటువంటి జిల్లా కమిటీని పరిచయం చేయడం జరిగింది. అధ్యక్షులుగా చంద్రశేఖర్, సెక్రటరీగా మన మదిలేటి గారు ఎన్నికయ్యారు. వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా, అట్లాగే రమణ గారు కూడా ఎన్నికయ్యారు. వీళ్ళందరినీ కూడా పరిచయం చేశాం. ఈ సందర్భంగా వారిని కొన్ని సమస్యలు కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖలో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల అత్యుత్సాహం వల్ల 143 జీవో అనేది ఆగమేఘాల మీద అమలు చేయడం వల్ల మా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిరాశ, గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ ప్రభుత్వానికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కావున మేము ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ 143 జీవోను గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ జీవో వల్ల సీనియర్ ఏఎన్ఎంలు మిగులు ఉద్యోగుల పేరుతోటి వాళ్ళందరినీ కూడా 800 మందిని ఈరోజు మారుమూల ప్రాంతాలకు గ్రేడ్ తగ్గించి, అంటే గ్రేడ్ 2 ఏఎన్ఎంలను గ్రేడ్ 3గా వాళ్ళని గ్రేడ్ తగ్గించి వేయడం జరిగింది. వాళ్ళలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. అదేవిధంగా 2100 మందిని అదనంగా ఏఎన్ఎంస్ ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఏఎన్ఎం నుంచి జీఎన్ఎంగా ట్రైనింగ్ ఇచ్చి మీ అందరినీ కూడా స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ చేస్తామని అబద్ధాలు చెప్పినటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరినీ కూడా అంధకారంలోకి నెట్టింది. కాబట్టి వాళ్ళని కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ట్రైన్. ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్ఎండి గెస్ట్ హౌస్లో నందవరం టీడీపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్కు మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఎమ్మెల్యే బి విజయ నాగేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నందవరం మండల టీడీపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మండిపడ్డారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అవినీతి చేసి ఉంటే నిరూపించండి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కోనేరు నాగేంద్ర ప్రసాద్ మానసిక స్థితిని కనుక్కొని వైద్యులను చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాల టీడీపీ యూత్ నాయకులు పాల్గొన్నారు. రంగారావు కోనేరు నాగేంద్ర గారి గురించి చాలా కొన్ని ఆయన ప్రతిసారి ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, సోషల్ మీడియాలో ఆయన కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి దానికి మన తెలుగుదేశం నాయకులంతా గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆయనకి కౌంటర్ ఇవ్వడము, అది సరికాదు ఇది సరికాదు అని చెప్పడము, ఇదంతా చూస్తుంటే పాపం ఆయన మీద జాలేస్తుంది. ఎందుకు ఆయన మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు? మరి ఆయనను గతంలో సస్పెండ్ చేశారు. మరి ఆయనకి మానసిక స్థితి బాలేదు, ఆయన పరిస్థితి బాలేదు. మరి అలాంటప్పుడు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మరి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆయన ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని ఆయన కొన్ని మామూలుగా లెటర్ హెడ్ మీద ఆయన సోషల్ మీడియాలోను, పేపర్లలోనూ రావాలని చెప్పేసి, అంటే తన ఉనికిని గుర్తించుకోవాలని చెప్పేసి మరి బివి జయనాగేశ్వర రెడ్డి గారి మీద
మరి ఆయన తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు మచ్చ తెస్తున్నారు ఆయన? మరి ఏదో ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి, ఈయన మన ఎమ్మెల్యే గారు జయనాగేశ్వరరెడ్డి గారు స్పందించలేదని చెప్పి ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారు. కానీ పాపం ఆయనకి మతి స్థిమితం సరిగా లేదు. మరి మనమంతా అర్థం చేసుకోవాలా, మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అర్థం చేసుకోవాలా ఆయన విషయం గురించి. పాపం ఆయనకి బంధువులు ఉన్నారో లేదో, మరి వాళ్ళ వెల్ విషర్స్ ఉన్నారో లేదో మరి ఆయనకి చెప్పాలా. ఆయనకి మతి స్థిమితం సరిగా లేదు, ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మరి అలాంటప్పుడు ఆయన తన ఉనికిని చాటుకోవడానికి మరి ఏదేదో చేస్తుంటారు. వన మహోత్సవం కార్యక్రమంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ అయిన పాత్రుడు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వేదికపై మాట్లాడుతూ 5 నెలల్లో అటవీ శాఖ అధికారులు 60 లక్షల మొక్కలు నాటారని అభినందించడంపై స్పీకర్ అయిన పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు 5 నెలల్లో 60 లక్షల మొక్కలు ఎక్కడ నాటారు, ఏ నర్సరీలో నాటారు, అందులో ఎన్ని బతికాయి, ఎన్ని చనిపోయాయి, సోషల్ ఆడిట్ ఉందా అని ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారులు రికార్డులు చూపించిన దానిని ఆమోదించి వారిని అభినందించడం తగదని, నిజ నిర్ధారణ కోసం సోషల్ ఆడిట్ చేయాలని, ప్రచారాల కోసం తప్పుడు రిపోర్టులను చూపించిద్దామని జిల్లా కలెక్టర్లు మందలిస్తూనే ఒకవేళ అటవీ శాఖ అధికారులు 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీలు ఇంకా చెప్తారు మేడం గారు స్పీచ్లో, ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇంతకు స్పీచ్లో ఉన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా సోమి 60 లక్షల మొక్క చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి, అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడితాను. అది రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం, ఓకే ఓకే అని తప్పని కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షల మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలెన్ని? అలా అడుగుతుంది. అలాగే తప్పుడు రికార్డులు వద్దు, మనకి తప్పుడు రికార్డులు వద్దండి. వాసులాడి చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి, నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ కడప శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ కొమరవెల్లి మండల అధ్యక్షులు మాంకాల నగేష్, కొమరవెల్లి టౌన్ ప్రెసిడెంట్ మాహంకాల శంకర్ లింగం మాట్లాడుతూ సంఘ సభ్యులందరికీ సహకారంతో సంఘ భవనం సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఈ భవనం మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు, సౌకర్యార్థం భక్తులకు అందుబాటులో ఉండేలా ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మాంకాల ప్రసాద్, సంఘం ఉపాధ్యక్షులు ఉప్పల చంద్రుడు, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల అశోక్ రాజు, సంఘం కోశాధికారి సత్యనారాయణ, సంఘ సభ్యులు కొద్దింటి నాగయ్య, మంకాల రవి, అంబటిపల్లి నాగరాజు, గుండా సత్యనారాయణ, వెలిదే సంతోష్, వెలిదే ఆంజనేయులు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉప్పల నాగరాణి, జిల్లా నాయకురాలు మాంకాల నీలిమ, గండారమ్మ, మాజీ జెడ్పీటీసీ సిల్వేరు సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. ఉత్సవం జరుగుతుంది అట్లే రాలి